వసుదేవసుతం దేవం కంసచానూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం అయోధ్యకాండలో శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ కథ అనుసంధానం చేస్తాం. తౌ వరౌ యాచ భర్తారం భర్తస్య అభిషేచనం ప్రభాజనం తు రామస్య త్వం వర్షాని చతుర్దశ. ఆ వరాలు ఇప్పుడు ఇవ్వమని నీ భర్తను అడుగు, నీ మాట కాదనలేని విధంగా అడుగు. మొదటి వరం భరతుడికి పట్టాభిషేకం, రెండవ వరం 14 సంవత్సరములు రాముడికి వనవాసం. రాముడు 14 సంవత్సరాల అడవుల్లో ఉంటే ఆ కాలంలో ప్రజలు భరతుడిపై స్థిరమైన ప్రేమభావం కుదురుతుంది, రాజుగా స్థిరపడిపోతాడు. 14 సంవత్సరములు కనుమరుగైన రాముడు ప్రజల హృదయాల నుంచి కూడా మరుగైపోతాడు. ఇక రాజుగా భరతుడికి తిరుగున్నది. క్రోధాగారం ప్రవేశ్యాబ్జ క్రుద్ధేవాస్వపతే సుతే శేషానంతరోహితాయాం త్వం భూమౌ మలినవాసిని. నువ్వు వెంటనే మలిన వస్త్రాలు ధరించి కోపగృహంలో ప్రవేశించు. ఆభరణాలు అలంకారాలు తీసి కటిక నీలమై పడికొండు. రాజు నీకోసం అక్కడికి వస్తాడు. అతను చూసి కరిగిపోయి ఎదురు వెళ్ళకు. రాజు కనబడగానే ఏడవటం మొదలుపెట్టు. అతడి వైపు చూడకు, అతనితో మాట్లాడు. దయితాత్వం సదా భక్తురుత్రమే నాస్తి సంశయః తత్కృతేన మహారాజో విశదేదపి హుతాసనం. నీ భర్తకు నువ్వే ఎప్పుడు అత్యంత ప్రియురాలవే, ఆ విషయంలో నాకు అనుమానం లేదు. నీకు కోపం వస్తే రాజు చూడలేదు, నీ కోపాన్ని పోగొట్టడానికి ఏమైనా చేస్తాడు. నీ కోరిక తీర్చేందుకు దశరథుడు అగ్నిలో దూకమంటే దూకుతాడు, ప్రాణాలు వదలమన్నా వదులుతాడు. నా హతిక్రమితం శక్తస్తవ వాక్యం మహీపతి మందస్వభావే బుద్ధస్య సౌభాగ్యబలమాత్మన. అమాయకురాలా, రాజు నీ మాట జవదాటలేడు. నీ సౌభాగ్యం ఎంత గొప్పదో తెలుసుకో, దానివల్ల తగు ప్రయోజనం పొందు. కైకేయికి మందర మాటలు నచ్చాయి. ఆమె సమయస్ఫూర్తి ఆశ్చర్యం వేసింది. ఆమెను అనేక విధాలుగా పొగిడింది. సంతి దుస్సంస్థిత కుబ్జా వక్తా పరమధారుణా తం పద్మమివ వాతేన సన్నత ప్రియదర్శన. లోకంలో ఉన్న గూని వాళ్ళందరికీ వికారంగా ఉంటారు, కానీ గూనితో ఉన్న మందర మాత్రం గాలికి కొద్దిగా వంగి నా వికసించిన పద్మంలా అందంగా ఉన్నది. శంబరాసుడికి తెలిసిన మాయల కంటే అనేక వేల మాయలు ఆమెకు తెలుస్తుంది. ఆమె ఆలోచనలను పొగిడింది, ఆమె తెలివిని పొగిడింది. రాజు తలపెట్టిన మోసం నుంచి తనను కాపాడమని మరింత పొగిడింది. ఆ గోనిదాని నడక రాజహంస నడకలా ఉందని అంటుంది. అంతటి రాణి ఆ రాజపాదాలను పొగిడింది, పిక్కలను పొగిడింది, ఆ గోనిదాని తొడను పొడవైనలను పొగిడింది. పరిపూర్ణం జగనం సుపేనౌ చ పయోధరౌ హిమలేందు సమం వక్ర మహారాజశ్రీం మందరే. జగనాన్ని నిండుగా ఉందని పొగిడింది, నిండైన స్తనద్వయం బిగువుగా పాటించి పొగిడింది. ఆ బిగువు తనకు లేదని సిగ్గుతో పొట్ట లోపలికి పోయిందన్నది. సన్నగా లోతుగా ఉన్న పొట్టను పొగిడింది, అంతకంటే లోతుగా ఉందని నాభిని పొగిడింది. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉందని పొగిడింది. ఆఖరికి ఆమె గూని మోపును కూడా పొగిడింది. దానికి కూడా ఇంత అందంగా ఉంటుందని ప్రపంచాన్ని తెలియజేయడానికి ఆమె గూనిగా పుట్టిందంది. ఆమె వంగి నడుస్తున్నప్పుడు ఆమె నడుము కన్నా వడ్డాణానికి ఉన్న మొవ్వలు చేసే సవ్వడిని పొంగింది. ఆమె గూని మొవ్వల్లో నిక్షిప్తమైన ఆలోచనలు, క్షత్రియ విద్యల మాయలను పొగిడింది. భరతుడు రాజయ్యాక దాని గూని మోపుకి మేలు బంగారం తొడుగు చేయిస్తానని వరం ఇచ్చింది. మందర బోధించినట్టు నడుచుకుంటుంది. అమూల్య భరణాలు తీసేసింది. కోపగృహంలో ప్రవేశించి విలువైన వస్త్రాలు విడిచింది. నలిగి మాసిపోయిన బట్టలు ధరించి మిగిలిన ఆభరణాలు తీసేసి అటు ఇటు పడేసింది. అంతవరకు ధరించిన పూలమాలలు తీసి వెలికేసిన విసిరికొట్టింది. జడను ముడివేసుకుంది. మెరిసిపోతున్న బంగారం తీగలాగా వడిపోయిన కిన్నెర స్త్రీలా కటిక నేల మీద పడుకుంది. మందర, రాముడు రాజ్యం వదిలి అడవులకు పోవాలి, తర్వాత భరతుడు రాజు కావాలి. ఈ రెండు వెంటనే జరిగిపోవాలి, లేదంటే నేను ఇక్కడే ఈ కోపగృహంలో ఇలా కటిక నేలపై పడుకుని ప్రాణాలు విడిస్తాను, రాజుకు చెప్పు అంది. ఎందుకైనా మంచిదని మందర ముందు చేసిన దుర్బోధనే మళ్ళీ మొదలుపెట్టి చెప్పి కైకేయి పట్టుదలను పెంచింది.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.